హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సురేంద్రపురి గురించి తెలుసుకుందాం. సురేంద్రపురి టెంపుల్ ఎక్కడ ఉంది, ఎప్పుడు కట్టారు, లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిన తర్వాత పంచముఖ హనుమాన్ విగ్రహం అయితే వస్తుంది. దానికి అదే విగ్రహానికి బ్యాక్ సైడ్ శివుని విగ్రహం కూడా ఉన్నది చూడండి. అలాగే ముందుకెళ్తే టికెట్ బుకింగ్ కౌంటర్ కనిపిస్తుంది. అది అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి 350 రూపీస్. ఇక్కడ నుండే లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం వస్తుంది. ఈ ఎల్లో కలర్ లైన్ ద్వారా మనం లోపల మొత్తం తిరగాలి. ఇక్కడ పాము పైన శ్రీకృష్ణుడు ఉన్నాడు చూడండి, తిరుగుతుంది. ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే దీంట్లో కట్టడం జరిగినాయి. ఇది బాలభారతం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, మహాభారతంలో పాండవులు చిన్నప్పుడు ఏమేమి చేశారు అనేది ఈ విగ్రహాల రూపంలో, బొమ్మల రూపంలో చిత్రీకరించారు చూడండి. చాలా బాగుంది. ఇక్కడ పాండురాజు చనిపోయినప్పటి వీడియో. ఇక్కడ పాండవులు హస్తినాపురం పోయిన దృశ్యం చూడండి. భీముడైతే భోజనం చేస్తుండు. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కబడ్డీ ఆట ఆడుతున్నారు. ఇక్కడ బాల్ ఆట ఆడుతున్నారు పాండవులు చిన్నప్పుడు. ఇక్కడ బాణాలు నేర్చుకుంటున్నారు, విద్య నేర్చుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట, అంటే ఆది పరాశక్తి ద్వారా త్రిమూర్తులు పుట్టారని ఇక్కడ దృశ్యం చెప్తుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు త్రిమూర్తులనైతే ఆది పరాశక్తి సృష్టించిందని చెప్తున్నారు. మనమైతే లోపల తిరిగే ముందు ఈ ఎల్లో లైన్ పట్టుకొని తిరిగితే మొత్తం చూడవచ్చు, లేదంటే మొత్తం చూడలేము. వాళ్ళైతే ప్రతి దానికి ఎల్లో లైన్ అయితే గీశారు. వాళ్ళు ఎల్లో లైన్ పట్టుకొని వెళ్ళాలి ప్రతి చోటికి. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇది నిర్మించారు. ఇది 2003లో కట్టడం జరిగింది. కుంద సత్యనారాయణ అనే అతను 2003లో నిర్మించారు. భారతదేశంలోని అతిపెద్ద పౌరాణిక థీమ్ పార్క్ అంటారు దీన్ని. ఇది చాలా పెద్దది భారతదేశంలోని. దీంట్లో అన్ని టెంపుల్స్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నాగలోకం. మళ్ళీ మెట్లెక్కి ఎల్లో లైన్ ద్వారా వెళ్తే ఇక్కడ చూశారు కదా, మత్స్యావతారం, శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు కదా, మత్స్యావతారం. దానిని చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ చూడండి, దుర్యోధనుడు అండ్ భీముడు అయితే యుద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ పాండవులు చూస్తున్నారు చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఏనుగు కాలును ఒక ముసలి తింటుంది. ఇక్కడ చూసినట్టయితే అమ్మాయిలందరూ నృత్యం చేస్తున్నారు. ఇది ఒక నృత్యశాల. ఇక్కడ నుండి మళ్ళీ ముందుకు వెళ్తే ఇంకా వివిధ రకమైన టెంపుల్స్ ఉన్నాయి. ఆ ఎల్లో లైన్ పట్టుకొని వెళ్ళాలి ముందుకు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని వేరే టెంపుల్స్ ఇవి, వాటి కింద పేర్లు రాసి ఉంటాయి చూడండి. ఇక్కడ ఉంది సంతోషమాత దేవి విగ్రహం, మంజునాథ స్వామి విగ్రహం, శ్రీకృష్ణుడు, కనక మహాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. శివాలయం తంజావూరు తమిళనాడు చూడండి విగ్రహం ఉంది. నంది విగ్రహం, లింగం విగ్రహం పడడం వల్ల శ్రీకృష్ణుడు ఒక గిరి పర్వతాన్ని అయితే పైకి లేపితే ప్రజలు, గోవులు ఆ పర్వతం కిందికి వస్తాయి. ఇక్కడ నుండి ముందుకు వెళితే ముందు చూడండి, వేద పండితులు అయితే యాగం చేస్తున్నారు వాళ్ళ సతీమణులతో. ఇక్కడ ఉన్నది చూడండి. ఇట్లా ఎల్లో లైన్ ద్వారా వెళ్తే ఇక్కడ యాగం అయితే చేస్తున్నారు చూడండి. అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వశిష్ఠ ముని అయితే ఆశ్రమం, వశిష్ఠ ముని యొక్క ఆశ్రమం చూడండి.
ఇక్కడ చూడండి, శ్రీరాముడైతే బంగారు సీత విగ్రహంతో అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి పడుకున్నాడు చూడండి. ఇక్కడి నుండి మెట్లెక్కి పైకి వెళ్తే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా రూపొందించారు చూడండి. ఇక్కడ పై నుండి చూస్తే భారతదేశంలో ఉన్న అన్ని వివిధ రకమైన టెంపుల్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నుండి పై నుండి ఇక్కడ చూడండి, గౌతమ బుద్ధుడైతే ఉన్నాడు. నేపాల్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అయితే ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇక్కడ నుండి అయితే మనం చెప్పులు ఇక్కడ వదిలి మెట్లెక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా అయితే మనం నీళ్ళలో నుంచి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఉంటాయి. వాటర్లో నుండి వెళితే 12 జ్యోతిర్లింగాల టెంపుల్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ వాటర్ నుండి ముందుకెళ్తే హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ ఇలాంటి టెంపుల్స్ అయితే లోపల ఉంటాయి చూడండి. ఇక్కడ మనం ముందుకెళ్తేనైతే శ్రీ రావణాసురుని విగ్రహం అయితే ఉంటుంది చూడండి. ఇక్కడి నుండి లోపలికి వెళ్తే జ్యోతిర్లింగాలు ఉంటాయి చూడండి. లోపల 12 జ్యోతిర్లింగాల విగ్రహాలను వీడియో తీశాను. కాకపోతే కొన్ని వీడియో క్లిప్స్ డిలీట్ అయిపోయాయి. అందువల్ల నేను ఎడిట్ చేయలేకపోయాను. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్స్ ఉంటాయి. ఆ ఎల్లో కలర్ లైన్ ద్వారా అయితే మొత్తం మనం తిరగాలి. ఇక్కడ చూసినట్టయితే శివుడు పార్వతి వివాహం చేసుకుంటున్నట్టు విగ్రహాలను అయితే రూపొందించారు. పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇంతకుముందు నేను వీడియో క్లిప్స్ డిలీట్ అయినాయి అని చెప్పిన కాలేదు. కాకపోతే ఇది ఎప్పుడు ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక 2-3 నెలల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే గుర్తులేదు నాకు. ఓంకారేశ్వర్, అమరేశ్వర్ మధ్యప్రదేశ్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, శ్రీ రామేశ్వర్ తమిళనాడు, శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం వారణాసి కాశీ, వైద్యనాథ్ బీహార్, శ్రీ కేదారేశ్వర్ కేదార్నాథ్ ఉత్తరప్రదేశ్, శ్రీ త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, విశ్వేశ్వర్ ఉత్తరప్రదేశ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్. ఇప్పుడు ఇక్కడైతే నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ శివుడు కైలాస పర్వతం మీద నిల్చున్నాడు.
ఇక్కడ శ్రీకృష్ణుడు వధించిన రాక్షసుడు చూడండి. శ్రీకృష్ణుడు ఒక రాక్షసుని చంపేశాడు. ఇక్కడ చూడండి, మాయాదేవి కలలో ఐరావతారం కనబడుట సృష్టించారు చూడండి. ఇక్కడ చూడండి, శ్రీ గౌతమ బుద్ధుని వివాహం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ గౌతమ బుద్ధుడు అతని భార్య కుమారుడు పడుకున్న టైంలో చూసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఇక్కడ బోధి అనే వృక్షం కింద తపస్సు చేస్తున్నాడు చూడండి. ఇక్కడ బోధి అనే వృక్షం కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది అన్నట్టుగా చూపిస్తున్నారు విగ్రహం రూపంలో. ఇక్కడ చూడండి, గౌతమ బుద్ధుడు తన భార్యకు కూడా సన్యాసం చేయించాడు మొదటిసారిగా చూడండి. ఇక్కడ చూడండి, బుద్ధుడు సన్యాసం తీసుకున్నది కాక తన కుమారుణ్ణి కూడా సన్యాసం చేసిండు చూడండి. పడుకున్నాడు మంచిగా రైట్ సైడ్. బయటకు వస్తే మళ్ళీ టెంపుల్ గుళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నట్టుగా ఎలా చిత్రీకరించారో చూడండి. ఇక్కడ చూడు, చౌముండీశ్వరి ఆలయం అట పైన ఉంది. ఇక్కడ ఒక భవానీ విగ్రహం. ఇక్కడ ఒక చేప నోట్లో నుండి లోపలికి పోవాలి. ఏముంటాయో చూడు. లోపలికి వెళ్తే ఫస్ట్ శ్రీకృష్ణుడు ఎవరో కనిపిస్తున్నారు. రాక్షసులు ఉన్నాయి, చాలానే విగ్రహాలు, అన్ని మాత విగ్రహాలు ఉన్నాయి. కింద ఎవరినో వేసి తొక్కుతారు. ఇది మళ్ళీ బయటికి వెళ్ళే ప్లేస్. బయటకు వస్తే చూడండి, మళ్ళీ ఇక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. అన్నీ ఉన్నాయి టెంపుల్. ఇక్కడ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద దేవస్థానాలన్నీ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది షిరిడి టెంపుల్ బ్యాక్ సైడ్. షిరిడి సాయిబాబా మార్బుల్తో కట్టించినట్టు చిత్రీకరించారు. ఇక్కడికి వస్తే క్యాంటీన్ ఉంటుంది. కూల్ డ్రింక్స్, సమోసాలు అన్నీ తినచ్చు. ఫ్రైడ్ రైస్, బిస్కెట్ అన్నీ ఉంటాయి.